హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేర్పియబోయే టాపిక్ వచ్చేసి ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. అండ్ ఈ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ లో గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ అనేది కాన్సెప్ట్, ఓకేనా అండి? అండ్ మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను ఆల్రెడీ మన ఫస్ట్ పీడిఎఫ్ అండ్ సీజన్ 1 లో నేను క్లియర్ గా చూపించాను. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ ఎలా ఉంటది, దాని లోపల మనం ఎలా ట్రేడ్ చేయాలి, దాన్ని బ్రేక్అవుట్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని సీజన్ వన్ లో క్లియర్ గా చెప్పాను. మీరు సీజన్ 1 కి వెళ్ళి కంప్లీట్ గా అన్ని వీడియోస్ చూడండి. దాని లోపల నేను కంప్లీట్ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి ఆ కాన్సెప్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్క్రైబ్ చేశాను. సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7 ప్రతి దాంట్లో నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు మీరు సీజన్ 3 చూసారనుకోండి, మీరు సీజన్ 2, సీజన్ 1 చూసి ఉండాలి. మీరు డైరెక్ట్ గా సీజన్ 7 చూసారనుకోండి, మీకు ఏం అర్థం కాదు. సో సీజన్ 1, 2, 3 లైన్ గా చూడండి. కంప్లీట్ ఎలాబరేట్ చేశాను నేను. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, మార్కెట్ ఎలా ట్రేడ్ చేస్తారు, ప్రతి ఒక్కటి దాని లోపల చెప్పాను. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ మళ్ళీ నేను ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడుతున్నాను, సీజన్ 1 లో మాట్లాడాను కదా. ఎందుకు అంటే బికాస్ ప్రీవియస్ డే మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత ప్రెసెంట్ డే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఆర్ సైడ్ వే క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక బ్రేక్అవుట్ అనేది కావాలి. నేను నేర్పించిన టాపిక్స్, ముందర టాపిక్స్ అని గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రీవియస్ టాపిక్స్ అనేవి మర్చిపోతున్నారు. సో నేనేం చేశాను అంటే రికాల్ చేయాలి అన్నట్టు ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మళ్ళీ రికాల్ చేస్తున్నాను. దాని తర్వాత టోటల్ కంప్లీట్ సీజన్ 15 ఉన్నాయి. ఇప్పుడు 7 లో కూడా ఇన్కంప్లీటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో కంటిన్యూగా తీసుకొస్తాను, బట్ అవి పాతవి మర్చిపోవద్దు అన్నట్టు నేను మళ్ళీ ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నానండి, ఓకేనా? ఇప్పుడు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఏది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్, ఓకే. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏంటి? ఇక్కడ రెడ్. అండ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ ఏంటి? గ్రీన్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏంటి? గ్రీన్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్. మార్కెట్ లో గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ అనాలిసిస్ లో కూడా చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ వచ్చినా, నో సప్లై క్యాండిల్ వచ్చినా మార్కెట్ సైడ్ వేస్ ఉంటది. ఆ ఫస్ట్ క్యాండిల్ చూసి ఆ రోజు ట్రేడ్ చేయొద్దు, ఓకేనా అండి? నేను కూడా చెయ్యను. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కూడా ఉంటది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ కూడా ఉంటది. బట్ దీంట్లో బ్రేక్అవుట్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, బ్రేక్అవుట్ అనేది ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, అది మనకి ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్రీన్ క్యాండిల్, ఓకే. ఇది ఒక గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ ఎక్కడ అవుతుంది? గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది ఇది. గ్రీన్ క్యాండిల్ లో అంటే ఇది. గ్రీన్ క్యాండిల్ హై అంటే ఇది. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అంటే ఏంటి? గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ అనేది కింద ఉంటది, క్లోజింగ్ ప్రైస్ అనేది పైన ఉంటది. సో డైరెక్షన్ అనేది అప్వర్డ్స్ ఉంది కాబట్టి ఇది గ్రీన్ క్యాండిల్ లాగా మారుతుంది. సేమ్ టు సేమ్ రెడ్ క్యాండిల్ ఎలా ఉంటది? చాలా మందికి ఈ బేసిక్ విషయం తెలుసు. తెలిస్తే ఈ వీడియోను కొంచెం స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి చూడండి. తెలియకపోతే చూడండి, తెలిసినా ఇంకోసారి చూడండి, ఓకే. ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ డైరెక్షన్ అనేది కింద ఉంటది. ఎందుకు కింద ఉంటది అంటే, ఇది ఓపెనింగ్ అనేది పైన తీసుకుంటది, క్లోజింగ్ అనేది కింద చేస్తది. లో అండ్ హై సిమిలర్ టు మన ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, ఓకేనా అండి? సో ఇప్పుడు ఓకే, ఇది ఈ రెండు ఓకే, గ్రీన్ క్యాండిల్ ఓకే, రెడ్ క్యాండిల్ ఓకే. ఇప్పుడు దీంట్లో బ్రేక్అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఇంపార్టెంట్ కదా. బ్రేక్అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సి, నేను మన పీడిఎఫ్ లో చెప్పాను. అండ్ మీ దగ్గర నా 18 పీడిఎఫ్స్ లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీకు ఏం ఛార్జ్ చెయ్యను నేను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కామెంట్ పీడిఎఫ్ అని పెట్టండి, లేకపోతే వాట్సాప్ కింద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్, వాట్సాప్ లో నాకు హాయ్ అన్న పీడిఎఫ్, హాయ్ సార్, హాయ్ తమ్ముడు, హాయ్ బ్రదర్, ఏదో ఒకటి పీడిఎఫ్ అని పెడితే నేను మీకు పీడిఎఫ్ అనేవి పంపించేస్తానండి, ఓకేనా? అండ్ మన ఇండికేటర్ కూడా ఉంది, ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంటది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంటది, బయింగ్ ఆర్డర్ బ్లాక్ రివర్స్ అవుతే ఎలా ఉంటది, ఇంబ్యాలెన్స్ ఏంటి, లిక్విడిటీ ఏంటి, ప్రతి ఒక్కటి మన ఇండికేటర్ చూపిస్తుంది. మీకు ఇండికేటర్ కావాలి అన్నా నాకు కామెంట్ పెట్టండి ఇండికేటర్ అని, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న ఇండికేటర్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు ఇచ్చేస్తాను, ఓకేనా అండి? బట్ అదైతే ఫ్రీ కాదు, దానికి కొంచెం కాస్ట్ ఉంటది. ఎందుకంటే అది నేను క్రియేట్ చేశాను ఫర్ లెర్నింగ్ పర్పస్ అండి. బయింగ్, సెల్లింగ్ అండ్ డైరెక్షన్స్ అనేవి చూపియదు, ఓకేనా అండి? సి,
ఇప్పుడు ఇవన్నీ ఓకే. రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్ లో ఫస్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనకి 2 క్యాండిల్స్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ వచ్చేసి క్లోజింగ్. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎక్కడ ఉంటదండి? కింద ఓపెన్ అయింది, మీదికి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఈ పాయింట్ మనకు క్లోజింగ్. ఓకేనా? దాని తర్వాత రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ అండి? పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది కాబట్టి మనకు రెడ్ క్యాండిల్ అనేది కింద క్లోజింగ్. సో ఎవ్రీ క్లోజింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్, ఎవ్రీ ఏదైనా కానివ్వండి, క్లోజింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్. క్లోజింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్. ఓకే, క్లోజింగ్ అనేది మనకు బ్రేక్అవుట్. మీరు గుర్తు పెట్టుకోవాలి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి. ఇమీడియట్ గా ఫస్ట్ 50 మినిట్స్ లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. డైరెక్షన్ అనేది విత్ రిజెక్షన్స్ చేంజ్ అయిపోతుంది. ఓకేనంటే నెససరీ కాదు మార్కెట్ లో మనం ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకోవాలి అని. ఓకే, సో ఈ క్లోజింగ్ అనేది మనకు బ్రేక్అవుట్. ఇప్పుడు ఈ క్లోజింగ్ దగ్గర మీకు ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, మనకు బ్రేక్అవుట్ దగ్గరనే ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది, మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది, మార్కెట్ అనేది రీటెస్ట్ చేస్తేనే బయింగ్. సెల్లింగ్ క్యాండిల్ ఉంది, లెవెల్ బ్రేక్ చేసింది, ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే సెల్లింగ్. అలా కాకుండా మళ్ళీ బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటుంది అనుకోండి, అంటే గ్రీన్ క్యాండిల్కి వెళ్ళి బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటుందంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. బయ్యింగ్ లేదు అనుకుంటే ఈ కింది లెవెల్ దగ్గరనే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. సేమ్ టు సేమ్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరనే మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు మార్కెట్ లో బయ్యింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ రెండు అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నిన్నటిదే చూద్దాము. నిన్నటి మీకు చెప్తాను. ఇది చూడండి, నిన్న నేను కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్, కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్, కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్. ఇది నిన్నటిది, ఎస్టర్డే 30 ఏప్రిల్. మీరు డేట్ కూడా చూడొచ్చు. ఓకేనా అండి? అండ్ కాల్ సైడ్ నాకు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయింది? దానికి రీజన్ ఏంటి? కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ కావడానికి రీజన్ అంటే సింపుల్. నిన్న ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్లోజ్ చేసింది, గ్యాప్ డౌన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా, చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, మార్కెట్ గ్యాప్ పోతే బయింగ్ వెళ్ళిపోతుంది, గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్ వెళ్ళిపోతుంది మైండ్ సెట్ ఉంటుంది. చాలా మంది ఇలాగే లాస్ చేస్తారు. బట్ అలా ఉండదండి. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కింద కదా, సో కింద క్లోజింగ్ లెవెల్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ లెవెల్ ఎక్కడైనా బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగిందా? ఎక్కడ జరగలేదు. అండ్ సి, ఇక్కడ మార్కెట్ లో క్లోజింగ్ పాయింట్ దగ్గరనే చాలా సేపు తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. ఇది మన ఇండికేటర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా అండి? అండ్ ఈ ఇండికేటర్ అనేది ఫైండింగ్ ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీ రీటెస్ట్, ట్రెండ్ లైన్స్ అండ్ ఈఎంఎస్ మీద డిపెండ్ అయ్యి నేను క్రియేట్ చేశాను. ఇంబ్యాలెన్స్ లిక్విడిటీ కూడా దీని లోపల ఉంటుంది. ఓకేనా అండి? సో లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్, లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్, క్లోజింగ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ లో బ్రేక్అవుట్, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంప్లీట్ రీటెస్ట్ అయ్యింది, ఇమీడియట్ గా పైకి వెళ్ళిపోయింది. అండ్ ఈ రీటెస్ట్ లో నో ఆర్డర్ బ్లాక్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ రీటెస్ట్ రివర్సల్ ఉంది. కనిపించిందా? అండ్ ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి పైన ఉంది, ఇక్కడ లెవెల్ బ్రేక్ చేసింది, బట్ ఎక్కడైనా రీటెస్ట్ చేసిందా? ఆర్డర్ బ్లాక్ ఇచ్చిందా? ఇవ్వలేదు, ఫాల్. అండ్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ క్లోజింగ్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది, సో మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేయడం కష్టం. సో దట్స్ వై ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్. చిన్న విక్ ఉంటే రీటెస్ట్ చేయొచ్చు, బట్ చిన్న విక్ ఎక్కడ లేదు. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందా? ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఉందా? ఇక్కడనే రీటెస్ట్ అయింది, సెల్లింగ్. ఇప్పటిదాకానే మీకు చెప్పాను నేను, పైన లెవెల్ బ్రేక్ చేస్తే బయింగ్, కింద లెవెల్ రీటెస్ట్ చేస్తే సెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత పెద్ద ఇండిసిజన్ క్యాండిల్ ఉంది, కంప్లీట్ బ్రేక్అవుట్ జోన్ లోకి వెళ్ళి సైడ్ వే అయిపోయి ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇమీడియట్ గా మీ ఇంట్రాడే చార్ట్ లోకి వెళ్ళండి. నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్
రియలా? లేకపోతే నేను గాలిలో మాటలు మాట్లాడుతున్నారా? మీకే అర్థమైపోతది. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.